కరీంనగర్ కార్పొరేషన్లో డివిజన్ నెంబరు 51లో లింక్ రోడ్ ఇది. గోపికృష్ణ రోడ్డు అద్భుతంగా సిఎంఎస్ అద్భుతంగా రోడ్ వేసినాం. అది దాంతోపాటు రామాలయ దగ్గర కూడా పెద్ద రోడ్ వేసినాం. ఇది ఓల్డ్ ఎంప్లాయ్మెంట్కు మరియు గోపికృష్ణ రోడ్డుకు లింక్ రోడ్. ఇది ఈ కరీంనగర్లో అన్ని రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. సిఎంఎస్ కేసీఆర్ గారు ఇచ్చిన సిఎంఎస్ ద్వారా కానీ, ఆర్ఎన్బి రోడ్స్ ద్వారా కానీ, కేసీఆర్ గారు ఇచ్చిన స్మార్ట్ సిటీ ద్వారా కానీ కరీంనగర్లో అద్భుతంగా రోడ్లు వేసినాం. ఓన్లీ లింక్ రోడ్ మిగిలిపోయింది. కొన్ని అనివార్య కారణాలు ఆపేసిన కొంతమంది దాన్ని మళ్ళీ ఇమ్మీడియట్గా స్థానిక కార్పొరేటర్ గారు అశోక్ రావు గారు వెంటనే నా దగ్గర రాగానే ఇమ్మీడియట్గా కమిషనర్తో మాట్లాడి కమిషనర్ దగ్గర వెళ్ళి ఇద్దరం కలిసి కమిషన్ కలెక్టర్కి పోయి కలెక్టర్ స్పెషల్ ఆఫీస్ తీసుకొని ఈ లింక్ రోడ్ వలన ప్రజలకు ఇబ్బంది ఏంటంటే ఇమ్మీడియట్గా 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది టెండర్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పనులు స్టార్ట్ చేస్తాం. ఈ పనులు కూడా 5 రోజుల ఈ రోడ్ కంప్లీట్ చేసుకుంటాం. 5 రోజులు కంప్లీట్ చేసుకుంటాం. సో కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేసినాం. గతంలో చాలా శాంక్షన్ చేసుకున్నాం, కానీ అనివార్య కాలం కొన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాలేకపోయింది. ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు విఫలమైనాయి. కాబట్టి ఆ రోజు మేము తెచ్చే నిధులు కంటిన్యూ చేయమని చెప్పడం వల్ల ఈరోజు 17 లక్షలతోటి ఈరోజు పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ లింక్ రోడ్ కంప్లీట్ అయిపోతే ఈ సుమారు 51 డివిజన్లకు ఏ ఒక్క రోడ్గా మిగిలి ఉన్నది. ఇంకేమైనా తక్కువ రోడ్గా మళ్ళీ డెవలప్ చేసింది మేమే, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే చేస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాం. మేము సిఎంఎస్ ద్వారా 10 సంవత్సరాలు అద్భుతంగా డెవలప్ చేసినాం. ఈ 2 సంవత్సరాలు ఎందుకు ఆగిపోయినాయి పనులన్నీ? ఎందుకు చేయలేకపోతున్నారు? మిగులు పనులు ఎందుకు చేయలేకపోతున్నాం? కేంద్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? రాష్ట్రం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు మీరు? కాబట్టి మేము తీసుకొచ్చిన నిధులు మేమే. కాబట్టి మేము కొత్తగా తీసుకొచ్చిన అవసరం లేదు. మేము తెచ్చిన నిధులను మీరు కంటిన్యూ చేసి కంప్లీట్ చేస్తే ఈ రాష్ట్రంలోనే కరీంనగర్ గొప్ప నగరం ఉన్నది. అందుకే ఈరోజు వెంటనే మాతోటి ఎంబడి శాంక్షన్ చేసిన అశోక్ రావు గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన చేసుకున్నాను. ఈ రోడే కాదు కరీంనగర్లో పెండింగ్ ఏ వర్క్స్ ఉండడంగా మేమే పోరాటం చేసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు. కాబట్టి డెఫినెట్గా పెండింగ్ వర్క్స్ ఉండడంగా చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్తున్నాం. సో ఈ రోడ్డు కూడా 5 రోజులు కంప్లీట్ అవుతుందని చెప్పి నేను కాంట్రాక్ట్ ఆదేశించడం జరిగింది. అతను 5 రోజులు కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను. కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాం.